మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ, ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మానసికమైనటువంటి ధైర్యాన్ని మరియు అదేవిధంగా జీవితంలో ఈ సంవత్సరం ఫలప్రదంగా కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే చాలా మంది గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు మనం చూసినట్లయితే ఆదాయం 11, అదేవిధంగా వ్యయం వచ్చేటప్పటికి 5గా, అదేవిధంగా వచ్చేటప్పటికి రాజపూజ్యం 2గా, అవమానం 4గా ఉంది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. జూన్ 2వ తారీఖున గురుగ్రహ సంచారం అనేది పంచమంలోకి రాబోతున్నటువంటి, అంటే తృతీయంలో ఉన్నటువంటి గురువు కన్నా కూడా వచ్చేటప్పటికి చతుర్థంలోకి గురు సంచారం జరగబోతున్నాడు. ఈ యొక్క గురువు చతుర్థంలోకి వచ్చేటువంటి గురువు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఉచ్చ స్థానంలోకి గురు సంచారం ఎప్పుడైతే జరుగుతుందో వీరికి గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, అదేవిధంగా కుటుంబంలో కొంచెం మానసిక ప్రశాంతత పొందడం అనేది జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అందరికీ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఇల్లు కొనుక్కోవడం అనేది చిన్న కోరికగానే ఉంటుంది. కాకపోతే అది మిడిల్ క్లాస్ జనాలకు వచ్చేటప్పటికి అదొక అందని పండుగ ఉంటూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వీరు ఆ యొక్క గృహం కొనుక్కోవడం అనేది ఒక సఫలీకృతం కావటం, అదేవిధంగా కొంచెం మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు. అది మేషరాశి వారికి ఈ సంవత్సరం అందుకని ఆదాయం 11గా ఉందన్నమాట. ఎందుకంటే గురువు యొక్క స్థితి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు గృహంలో ఏదైనా శుభకార్యం జరగటం, అంటే ఇంట్లో ఎవరికైనా వివాహం జరగటం కానీ, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉండటం కానీ, ఇంట్లో కావలసినటువంటి పిల్లలకి వివాహాలు జరగటం, అదేవిధంగా మనం చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆటంకం లేకుండా ముందుకు జరగటం అనేది మానసిక ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున, అంటే జూన్ 2వ తారీఖున గురు సంచారం జరిగినప్పటికీ చతుర్థంలో గురు సంచారం కన్నా పంచమంలోకి గురువు వక్రగతిన అక్టోబర్ 31వ తారీఖున తను అతిచార స్థితిలో ముందుకు వెళ్తున్నాడు. పంచమంలో ముందుకు వెళ్ళి మళ్ళీ జనవరిలో మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనమాట. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పంచమంలో గురువు కూడా వచ్చేటప్పటికి మేషరాశి వారికి పూర్తి యోగకారకుడు. అది ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపారం చేసేటువంటి వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ముందు మనం చెప్పినట్టు ప్రథమార్థం గురించి మాట్లాడతాం. ఓవరాల్ ఇయర్ కాకుండా ఫస్ట్ 6 months ఎలా ఉంటుందని దాని గురించి మాట్లాడి దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ హాఫ్లో కూడా వచ్చేటప్పటికి, అంటే మనం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అయ్యా అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి రేపు ఏప్రిల్ నుంచి మార్చి 19 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇంచుమించుగా అక్టోబర్ వరకు కూడా మనకు ఫస్ట్ హాఫ్ గానే చెప్పుకోవచ్చు అనమాట. అంటే 6 months, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 6 months. అక్కడ దాని తర్వాత 6 months వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్. ఎందుకంటే మనకి న్యూ ఇయర్ తెలుగు సంవత్సరాది వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మనం 12 నెలలు లెక్కేసుకుంటే అక్టోబర్ వరకు ఫస్ట్ హాఫ్గా చెప్పవచ్చు. ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పటికి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్పులు రావటం మొదలెడుతూ ఉంటాయి. మెయిన్గా ఉగాది టైంగా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత, అంటే మార్చి టైంగా వచ్చేటప్పటికి రవి మంచి స్థానంలోకి వెళ్తాడు. అదేవిధంగా కుజుడు కూడా మంచి శివకారకమైనటువంటి స్థానంలోకి రావటం, ఉద్యోగపరంగా కొంచెం అనుకూలత, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం అనుకూలమైనటువంటి స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఒకటి ఉంది. ఇది మెయిన్గా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొంచెం ప్రభావం చూపించేటువంటిది. ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. మెయిన్గా డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా మానసికమైనటువంటి విషయాల్లోనూ, ఉద్యోగపరంగా కొన్ని మార్పు చేర్పులు అనేవి అవకాశాలు కూడా ఈ సంవత్సరం వీరికి వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే జనవరి టైంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం బెటర్ మూమెంట్ స్టార్ట్ అయింది. బట్ మార్చి ఏప్రిల్ టైంకి వచ్చేటప్పటికి వీరికి మంచి అవకాశాలు రాగలుగుతాయి.
దట్టు జూన్ నుంచి వీరికి వచ్చేటప్పటికి గురువు యొక్క మార్పు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడో బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కానీ, హోటళ్ళు, టీ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు, మరి అదేవిధంగా భోజన హోటల్స్ రన్ చేసేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటువంటి వారు, కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, మధ్యలో మీడియేషన్ చేసేటువంటి వారు, బ్రోకర్ పనులు మీడియేషన్ చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఈ సంవత్సరం వారికి వివాహ యోగం అనేది కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గ్రహస్థితి ఆ విధంగా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. ఉద్యోగపరంగా గత సంవత్సరంతో అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి సంవత్సరంలో వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాహు యొక్క స్థితి కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో చేస్తారు కానీ దానిలో వచ్చినప్పటికీ ఉద్యోగం ఎవరో ఒకరు అడ్డంకి తగులుతూ వారి జీవితంలో ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అటువంటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి వీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక విధంగా సఫలీకృతం కాగలుగుతారు వీరి రాశిలో ఉండేటువంటి వారు. సెకండ్ హాఫ్లో మనం మాట్లాడుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో ఎలా ఉంది అంటే అక్టోబర్ నుంచి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ప్రథమార్థం కన్నా కూడా సెకండ్ హాఫ్ అంటే అక్టోబర్ నుంచి మనం చూసుకుంటే ద్వితీయార్థంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ నెక్స్ట్ ఉగాది వచ్చేటప్పటికి ఏప్రిల్లో ఉంది. సో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సెకండ్ హాఫ్ అక్టోబర్ తర్వాత నుంచి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ 31న గురువు పంచమంలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ జనవరి వరకు అక్కడే ఉండి జనవరి 31న మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అతిచార స్థితిలోకి వెళ్ళినటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు, అదేవిధంగా పంచమ స్థితిలోకి వెళ్తున్నాడు, వక్రగతి స్టార్ట్ అవుతున్నది, ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వీళ్ళకి బాగుంటుంది సంతాన ప్రాప్తి గురించి. వ్యాపార అభివృద్ధి కూడా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది పొందగలుగుతారు. అదే విధంగా వచ్చేటప్పటికి చదువు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో వచ్చేటప్పటికి కొత్త కోర్సులు నేర్చుకొని అప్డేషన్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి వారికి విజయాన్ని ఎక్కువగా ఉంది. అటువంటి కోర్సులు నేర్చుకోవాలని చెప్పి చాలా మందికి ఆలోచన అనేది ఉంటుంది. అలా నేర్చుకోవాలని చేయాలనుకునేటువంటి వారికి సెకండ్ హాఫ్లో కొత్త కోర్సులు నేర్చుకునేటువంటి వారికి, అదేవిధంగా వచ్చేటప్పటికి విద్యాపరంగా విద్యార్థులకు కూడా సెకండ్ హాఫ్ అనేది నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని ఇబ్బందులు అనేవి తగ్గుతాయి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా వీళ్ళు తీసుకోవాలి. మెయిన్గా హెల్త్ సెకండ్ హాఫ్లో కూడా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం కానీ, మధ్య వయస్కులు ఎవరైతే ఉంటారో వారికి జుట్టు రాలిపోవటం అనేది ఒక సమస్య. చికాకులు మెయిన్గా జాబ్ పరంగా అన్సర్టనిటీ అనేది కొంచెం కష్టపెట్టే విధంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో నా చెప్పిన విధంగా. ఫస్ట్ హాఫ్లో ఏదైనా జాబ్ పరంగా కొద్ది ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో అక్టోబర్ తర్వాత నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం పొందగలుగుతారు. అంటే జాబ్ నుంచి మళ్ళీ రికవరీ పొందటం, జాబ్లో మళ్ళీ కొంచెం అనుకూలత, ఇవన్నీ పొందగలుగుతారు అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కొని ఇబ్బందులు పడేటువంటి వారు కూడా ఉంటారు. అవి ఎక్కువ రిపేర్ లేదు, దానికి ఖర్చు పెట్టేటువంటి వారు, దాన్ని ఎలా వదిలించుకోవాలనుకునేటువంటి వారు, మరియు అదేవిధంగా కొన్నటువంటి హౌస్లో లిటిగేషన్ వ్యవహారాలు ఎక్కువగా కష్టపడేటువంటి వారు కూడా ఉంటారు. వాళ్ళకి జనరల్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు దాని తర్వాత అమ్మాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా సెకండ్ హాఫ్లో లాభిస్తాయి. అంటే అక్టోబర్ తర్వాత నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్న వాహనాన్ని అమ్మటం అనేది అలాంటి విషయాలు కొంచెం సెకండ్ హాఫ్లో ఎక్కువగా లాభించడం జరుగుతుంది. వాటితో పాటు తండ్రి తరపు ఆస్తి ఏదైతే ఉంటుందో సంక్రమించాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి వయసు అయిపోతుంటుంది కానీ వాళ్ళు ఇంకా యంగానే ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వాలని ఉండదు. ఎందుకంటే మమ్మల్ని వీళ్ళు చూస్తారా లేదా అనేటువంటి ఒక ఆలోచన. వీళ్ళకేమో మా వయసు అయిపోతుంది, మాకు ఆస్తి ఇవ్వకపోతే మేమెప్పుడు మా జీవితంలో మా పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన. ఇదే జనరల్గా జరిగేటువంటి విషయాలు.
వాటిలో ఆస్తి సంబంధితమైన విషయాల్లో తగాదాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా సెకండ్ హాఫ్లో ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో మీ తండ్రి తరపు బంధువులతో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది బెటర్. సెకండ్ హాఫ్లో వాళ్ళతో వాదోపవాదాలు చేయటం కూడా అంత అనుకూలంగా ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క రాశి వారికి మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే కొద్దిగా ఫ్లాట్స్ బిజినెస్ కానీ జరగటం కానీ ఇవన్నీ కూడా కొంచెం అనుకూలంగా ఈ సంవత్సరం కొంత సాఫీగానే జరుగుతుంది. కొద్దిగా ప్రాఫిటబుల్ పొజిషన్స్లో వ్యాపారం అనేది జరిగే విధంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరంగా ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, ముందుగా మనం ఉగాది రోజు పంచాంగం ఎలా చూసుకుంటామో పచ్చడి తాగుతున్నాం, షడ్రుచులు. సో ముఖ్యంగా తీపి తగిలితే ఆ సంవత్సరం అంతా చాలా సాఫీగా ఉంటుందని, కొంచెం ఒగరు తగిలితే ఒడిదుడుకులు ఉంటాయని. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వారికి చెప్పాలంటే వారు తినేటువంటి ఈ యొక్క 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిలో వీరికి తగిలేటువంటిది తీపి, దాంతోపాటు కొంచెం వగరు తగులుతూ ఉంటుంది. అంటే కొంచెం తీయగా ఉంటుంది, ఎక్కువ శాతం తీయగానే ఉంటుంది వారికి వచ్చేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడి. చివరిలో మటుకు కొంచెం కొంచెం అంటే మొదట్లో కొంచెం వగరు తగిలినప్పటికీ కూడా మిక్స్డ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా తీపిగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆదాయం ఫైనాన్షియల్లీ దే ఆర్ వెరీ స్టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత కానీ మనకు దక్కాల్సినటువంటి గౌరవం కన్నా మనం ఏదైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది కొంచెం అవమానంగా మనం భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మోర్ దెన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే. బట్ స్టిల్ ఏంటంటే ఈ సంవత్సరం వీరికి తీపే ఎక్కువగా ఉంది కంపేరేటివ్గా చెప్పాలంటే. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఈ యొక్క సంవత్సరం ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇలా ఉన్నప్పటికీ కూడా నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదే ముఖ్యంగా కందాయ ఫలం అంటే నక్షత్ర ఫలంగానే చెప్పడం జరుగుతుంది. అంటే మన ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మెయిన్గా మార్చ్ టు జూలై ఫస్ట్ హాఫ్ అన్నమాట. మార్చ్ టు జూలై అశ్విని నక్షత్రానికి అధికమైనటువంటి ఫలితం, పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు. మార్చ్ టు జూలై వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు, సఫలీకృతం కాగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ అంటే వచ్చేటప్పటికి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు అన్నమాట. జూలై తర్వాత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు వచ్చేటప్పటికి నిష్ఫలితం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఫలితం అనేది తక్కువగా ఉంది. వారు చేసినటువంటి పనిలో ఎక్కువగా ఉత్తీర్ణత రాక కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి డిసెంబర్లో జరిగేటువంటి రాహుకేతుల యొక్క మార్పు కొంచెం ప్రభావితం చేయగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సెకండ్ హాఫ్ అంటే సెకండ్ ట్రై సెమిస్టర్గా చెప్పచ్చు. అంటే ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి చివరిగా చెప్పాలి అంటే వచ్చేటప్పటికి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, అంటే నెక్స్ట్ న్యూ ఇయర్ ఏప్రిల్లో వస్తుంది తెలుగు సంవత్సరాది. ఆ తెలుగు సంవత్సరాది పీరియడ్లో కూడా వచ్చేటప్పటికి లాస్ట్ క్వార్టర్లో కూడా కొంచెం తక్కువ ఫలితాన్ని వీరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వీరు ఈ యొక్క నక్షత్రాలకి అశ్విని నక్షత్రానికి అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా వచ్చిన భరణి నక్షత్రానికి మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భరణి నక్షత్రానికి అధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలంగా, వ్యాపార పరంగా అనుకూలంగా, అదేవిధంగా చేసేటువంటి పనిలో సఫలీకృతం కానీ, రాజకీయంగా కానీ, రియల్ ఎస్టేట్ ప్రకారంగా కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్ అంటే మొదటిది వచ్చేటప్పటికి మనం చెప్పినట్లయితే మార్చ్ టు జూలై ఇందా చెప్పిన విధంగా, అది సెకండ్ వచ్చేటప్పటికి ఆగస్టు నవంబర్లో కొంచెం తక్కువ ఫలితాన్ని, ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఉచ్చ స్థితిలోకి వెళ్తారో సెకండ్ హాఫ్లో దానికి చాలా తక్కువగా ఫలితాన్ని పొందగలుగుతారు. కాకపోతే నిష్ఫలితం అనేది కాదు. చివరిగా వచ్చేటప్పటికి డిసెంబర్ టు ఏప్రిల్లో కూడా వచ్చేటప్పటికి మళ్ళీ పుంజుకొని వారు ఫలితాన్ని పొందగలుగుతారు. గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం బెటర్ ఫలితాన్ని చివరి ట్రై సెమిస్టర్లో కూడా వీరికి వచ్చేటప్పటికి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో కూడా వచ్చేటప్పటికి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తర్వాత కృతికా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం మొదట్లో అంటే మార్చ్ టు జూలై వరకు వచ్చేటప్పటికి పర్వాలేదు అనే విధంగా ఫలితాన్ని పొందగలుగుతారు అన్నమాట. అంటే ఓకే బెటర్ అన్నట్టుగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే.
అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఉన్నటువంటి స్థితిని కొనసాగించగలుగుతారు. అలాగని కింద పడిపోయేటువంటి పరిస్థితి అనేది లేదు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు కూడా అటువంటి స్థితే కొనసాగుతుంది. అంటే ఇంట్లో కొంచెం ప్రశాంతంగాను చేసేటువంటి ఉద్యోగంలో కొనసాగుతూ ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే లాస్ట్ ట్రై సెమిస్టర్లో అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా అధికమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో సంవత్సరాన్ని ముగిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. ఈ సంవత్సరం కృతికా నక్షత్ర జాతకులకి ఇయర్ ఎండింగ్లో ఎక్కువగా అనుకూలంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకి ఇయర్ స్టార్టింగ్లో అనుకూలంగా ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకి ఇయర్ స్టార్టింగ్లో అనుకూలంగా ఉంది. ఓవరాల్గా ఇందాక మనం చూసిందంతా వచ్చేటప్పటికి సంవత్సర ఫలితాన్ని చూసాం. అంటే మేషరాశికి ఎలా ఉంది అనే విధంగా మనం గమనించాం. కానీ ఇండివిజువల్గా నక్షత్రానికి ఎలా ఉంది అనేది ఇప్పుడు యాక్చువల్గా కందాయ ఫలితం అనేది కొంచెం వేరియేషన్గా ఇస్తూ ఉంటుంది రిజల్ట్ అనేది. గురుగారు మొత్తం మీద చూసుకుంటే మేషరాశిలో ఉన్న వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ వాతావరణం కొంచెం పాజిటివ్గా ఉంటుంది. మెయిన్గా వచ్చినప్పటికీ గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి జూన్ నుంచి ఇంప్రూవ్మెంట్లోకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్లోకి వెళ్ళగలుగుతారు. అంటే గృహం కొనుక్కోవటం కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావటం కానీ. అందుకని నేను తీపి తగులుతుంది అని చెప్పాను. వివాహ ప్రయత్నాల్లో అనుకూలత కానీ ఇవి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవి జీవితంలో. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు జరగటం కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అంటే నెక్స్ట్ వచ్చినప్పటికీ జూన్ తర్వాత అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ఎవరైతే వివాహం జరుగుంటారో సంతానం గురించి ప్రయత్నం చేస్తుంటారో వారికి సంతాన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది సెకండ్ హాఫ్లో. అది కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కాబట్టి ఓవరాల్గా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కొంచెం స్ట్రెస్ ఏదైతే ఈ సంవత్సరం వీళ్ళు ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే పాజిటివ్నెస్ ఇంట్లో జీవితంలో పెరుగుతూ ఉంటే నెగిటివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లైక్ a లైట్ అన్నమాట. లైట్ ఎక్కువగా ఉంటే మనకు చీకటి అనేది తక్కువగా ఉన్నట్లుగా జీవితంలో కూడా కాంతి నింపుకొని ఉండగలుగుతారు. గురుగారు మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ పూజించాల్సినది దుర్గాదేవిని పూజించాలి. ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు తన యొక్క ఆధీనంలోనే రాహు యొక్క ఆధీనంలో పెట్టుకోగలుగుతారు. అదేవిధంగా వచ్చినప్పటికీ దుర్గా అమ్మవారిని వచ్చిన ప్రతి బుధవారం కుంకుమార్చన చేయండి. వీలైతే ప్రతి బుధవారం చేయండి, లేదంటే ఒక్క బుధవారం అయినా సరే మీకు వీలున్నప్పుడు చేసి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించవచ్చు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా చేయాల్సింది వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. మెయిన్గా వ్యాధిగ్రస్తులు కానీ వయోవృద్ధులు కానీ ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నటువంటి వారు ఈ యొక్క పరిహారం చేసుకోండి. మరియు అదేవిధంగా ఎవరైతే వెహికల్ డ్రైవింగ్ చేస్తుంటారో అనునిత్యం అనేది వెహికల్ డ్రైవింగ్ అనేది ఈరోజు కంపల్సరీ. కానీ శని యొక్క ఏలినాటి శని ప్రభావ రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ సురక్ష కవచాలు హెల్మెట్ కానీ ఇటువంటి తీసుకుంటూ భద్రత పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ కానీ కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి దెబ్బలు తగలటం కానీ జరుగుతుంటుంది కాబట్టి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.